దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి నా రెక్కల కింద దాచి మరో రోజు ఆయన మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే, జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడు నీవే, సర్వాధికారి అయిన దేవుడు నీవే, గొప్ప దేవుడు నీవే తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా, ఉదయకాల సమయంలో పాదాల చెందుకొచ్చాం తండ్రి. నాన్న యేసయ్యా, మీకు వందనాలు అయ్యా. మీ మాటలతో, నీ దివ్యమైన మాటలతో ప్రభా, అయ్యా మేము నడవలసిన మార్గాన్ని ప్రభా అయ్యా మాకు నేర్పించండి, బోధించండి. మీ కట్ల మాకు దయచేసి సహాయం దయచేసి నడిపించి వీరే మహిమ పొందమని ఇస్తాను. తోడుగా నడిపించి సహాయం దయచేసి వేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా 2 వందనాలు. వాక్యం మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మనం చూసాం కదా, 19వ అధ్యాయం లేవియాకాండం 11వ అధ్యాయంలో దేవుడు విధించిన కట్టడలు, న్యాయ విధులు అవన్నీ కూడా మనుషుల జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. వారు నడవలసిన మార్గం అది ఎన్నటన్నిటికీ కూడా అది సత్యమే, అది అందులో మారదు. ఇది ఎవరికైనా ఎక్కడైనా సరే అది ఆ విధానమే, అందులో ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. చూడండి, ఇప్పుడు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేల్లోనే కానీ ఇశ్రాయేల్ ప్రజల్లోనే కానీ నివసించు పరదేశుల్లోనే కానీ ఒకడు ఏమాత్రం తన సంతానమును మిలేకుకు ఇచ్చినెడల వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకును తన సంతానమును మిలేకు ఇచ్చెను గనుక నేను వారికి విరోధినై ప్రజల నుండి వారిని కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మిలేకిచ్చుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్టు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వాని కుటుంబమునకును విరోధినై వాని మిలేకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారం చేయు వారందరినీ ప్రజల నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచం గల వారితోనూ సూదిగాండ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల నుండి అన్ని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైనా యెహోవాను. హల్లెలూయా. ఇక్కడ మరలా చెప్తున్నాడు ప్రభు, నేను మీ దేవుడనైనా యెహోవాను. ఈ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి వచ్చారు. ఐగుప్తు యొక్క వారి దేవతల ఆరాధనలో వారు నరబలి ఇచ్చేవారిగా ఉన్నారు. ఆ నరబలిలో మెలెకు దేవతకు తన పిల్లల్ని, తమ సంతానాన్ని అగ్నిగుండంలో పడేసేవాళ్ళు. ఆ అగ్నిగుండంలో దాన్ని పడేస్తూ వాళ్ళకి కుటుంబానికి మేలు కలిగిద్దని, కుటుంబానికి ఆశీర్వాదం కలిగిద్దని, ధన సమృద్ధి కలిగిద్దని అటువంటి భ్రమలో ఉండి ఆ దేవతకు వాళ్ళు బలి అర్పించేవాళ్ళు. అందుకే కనాను దేశంలో ఉండగా దేవుడు అబ్రహాముని అడిగాడు. అదే కనాను దేశంలో ఉండగా మొరియా పర్వతం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తన కుమారుని బలి ఇవ్వమని అడిగాడు. కానీ బలి కోరేవాడు కాదు, ఆయన బలి తీసుకునేవాడు కాదు. ఆ దేశ ఆచారములన్నీ కూడా అలాగే ఉంటాయి. దేవుడు అడిగాడు, తీసుకున్నాడా? తీసుకోవాలా. ఆయన బలి కోరేవాడు కాదు, మనం బాగుండాలని కోరుకునేవాడే. ఇక్కడ మిలేకు దేవత దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు. అగ్నిగుండంలో పిల్లలు కాలిపోతూ ఉంటే, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, పెద్ద పెద్ద డ్రమ్ములతో వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఆ అరుపులు కానీ కేకలు కానీ వారు వినపడకుండా వాళ్ళు ఆ ఆచారాన్ని పాటించేవారు. అటువంటి ఆచారంలో ఉండగా తమ పిల్లల్ని బలిస్తూ ఉండగా చూడండి, పిల్లలు లేక ఎంతోమంది నానా రకాలుగా ప్రయత్నాలు చేసి ఎన్నో మొక్కులు మొక్కి దేవుడు ఇవ్వంది గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇవ్వంది ఎవరికి కూడా ఇది రాదు. వీరి ద్వారా వీరు కలిగిందేమీ అది కాదు. దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన బిడ్డల్ని దేవునికి అప్పగించాలి. కానీ వీరందరూ ఏం చేస్తున్నారంటే మెలెకు దేవకు అగ్నిగుండంలో పడేస్తున్నారు, అగ్నిగుండంలో కాల్చేస్తున్నారు. దేనికోసం అంటే ధనం కోసం, ఐశ్వర్యం కోసం, ఆస్తుల కోసం, సంపదల కోసం, గుప్త నిధుల కోసం వారు నరబలి ఇస్తూ ఆ పిల్లల్ని అలా చేస్తుండగా వారి దేవుని కోపం రాదా? దేవుడు చేసిన తప్ప? వద్దమ్మా, అలా చేయొద్దు.
అది మంచిది కాదు. నీ పిల్లల్ని దేవుని సంరక్షణలో పెంచు, నీ పిల్లల్ని దేవుని దయలో పెంచు అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటే అది మంచిది కాదు. వాళ్ళ ఆస్తుల కోసమో ఐశ్వర్యం కోసమో దాన్ని తీసుకెళ్ళి అక్కడ బలిసేవాళ్ళు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, దాన్ని చూసిన వారిని కూడా, చూసి అది తప్పని చెప్పని వారిని కూడా, దాన్ని గద్దించిన వారిని కూడా, వారిని కూడా నేను విడిచిపెట్టేస్తాను, వారిని కూడా వదిలిపెట్టేస్తాను, వారిని కూడా వ్యభిచారం చేసేవారిగానే నేను దాన్ని బయటికి తోసేస్తాను అని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే సూదిగాండ్రను కానీ, మంత్ర ప్రయోగాలు చేసేవారి దగ్గర కానీ, చేతబళ్ళు చిల్లంగితనం చేసేవారి దగ్గర కానీ వెళ్ళి ఈ ప్రజలు ఎవరైనా సరే నువ్వు విచారణ చేసినా, నువ్వు వారి దగ్గర అడిగినా అది దేవుడు అంగీకరించదగిన కార్యం కాదు. దేవుని దృష్టిలో అది పెద్ద నేరమే. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆనాడు ఈ ప్రజలందరూ కూడా బాబేలు గోపురాన్ని కట్టారు. ఎందుకు కట్టారు బాబేలు గోపురాన్ని? ముందున్న జనులందరూ కూడా, తాత ముత్తాతలందరూ కూడా ఆ జలప్రళయంలో నశించిపోయారు. మేమందరం కూడా ఇప్పుడు బాబేలు గోపురం కట్టుకుంటే పైదాకెళ్ళి అక్కడ నిలబడతాంలే అని అనుకున్నారు. అక్కడ మాకు క్షేమం కలిగిద్ది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. మరి బాబేలు గోపురం కట్టడానికి, వీళ్ళు క్షేమంగా ఉండడానికి సరే ఓకే, ఇంతకీ జలప్రళయం ఎందుకు వచ్చింది? వీరు చేసిన పాపమే కదా, వీరు బ్రతుకు విధానమే కదా. దేవుడే చూసి వీళ్ళు ఎందుకు చేశామా అని పశ్చాత్తాపడేంతగా, అంటే దేవుడు ఏర్పాటు చేసిన వారి మార్గాలన్నీ కూడా తుడిపేసుకొని వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, అందుకే దేవుడు ఈ వాక్యాల ద్వారా వాళ్ళు ఏ విధమైన జీవనాన్ని జీవించారో, వాళ్ళు ఏ విధమైన బ్రతుకును బ్రతికారో ఆ బ్రతుకంతా వివరిస్తూ ఆయన చెప్తున్నాడు. ఇది చెయ్యొద్దు, ఇలా మీరు ఉండొద్దు, ఇది ఇది మీకు మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళు చేసిన పాపాన్నైతే వాళ్ళు చేసిన పాపమును బట్టే అక్కడ జలప్రళయం వచ్చింది. కానీ ఇప్పుడు పాపం చేయకుండా ఉంటే సరిపోదు కదా. బాబేలు గోపురం కట్టుకొని అక్కడ పైన ఉండవలసిన అవసరం ఉందా? మనుషులు ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తారో. దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే చాలు. దేవుని దయను సంపాదించుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన కృపగల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన ప్రేమామూర్తి, ప్రేమామయుడు. ఆ ప్రేమ కలిగిన దేవుని ఆయన సందులో ఆయనకి నచ్చినట్టుగా మనం జీవిస్తే, పిల్లలు అగ్నిగొండంలో కాల్చేయడం ఏంటమ్మా, వాళ్ళ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా నాకు ధనం వస్తుందిలే అనుకుంటున్నారు, ఐశ్వర్యం వస్తుందిలే అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లోడు ఎంత రోధిస్తాడు, ఎంత ఏడుస్తాడు. చిన్నగా కొద్ది కాల్తేనే మనం తట్టుకోలేం కదా, నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది బాధనే మనం తట్టుకోలేం, కొద్దిగా వేడొస్తేనే మనం ఏసీలు పెట్టేసుకొని అల్లాడిపోతూ ఉంటాం. అటువంటిది ఆ మంటలో కాలిపోతూ ఉంటే ఏమీ ఎరగని పసిబిడ్డలో మరి వీళ్ళని ఏం చేయాలి? ఆ నిత్య నరకంలో వేయడానికి వీల్లేదా? నిత్య నరకం వీళ్ళ కోసం కాదు, ఆ యొక్క సైతాన్ గాడి కోసం చేశాడు దేవుడు. కానీ వాడు మోసగిస్తూ ఉండగా, వాడితో స్నేహం చేస్తుండగా, వాడితో పాటు వీళ్ళందరూ కూడా ప్రయాణమే వెళ్తూనే ఉన్నారు. మంచిది కాదు. దేవుని మాట విన్నట్టయితే అది ఆశీర్వాదం. చూడండి తర్వాత 7వ వచనంలో, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించువానికి, అనగా తన పొరుగువారి భార్యతో వ్యభిచరించువానికి, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛాదనను తీసెను, వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను. అందరికీ కూడా మరణశిక్ష విధింపవలను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తండ్రి మానఛాదనం తీశాడు కనుక వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను. వారు వారి వరసలు తప్పిరి, వారి
వారి ప్రాణాపరాధం వారి మీద ఉండును. ఒకటి స్త్రీతో సేనించినట్టు పురుషునితో సేనించిన ఎడల వారిద్దరూ ఏ క్రియలు చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలను. జంతు సైనం చేయువానికి మరణశిక్ష విధింపవలను. ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లుగా దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దాన్ని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెను గాని తన తల్లి కుమార్తెను గాని చేర్చుకొని ఆమె దిశమలను వాడు దాని దిశమలను ఆమెయు చూసిన ఎడల అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలను. వాడు తన సహోదరి మానఛాదనమును తీసెను, తన దోష శిక్షకు తాను భరించును. కడగానున్న స్త్రీతో సేనించి ఆమె మానఛాదనమును తీసినవాడు ఆమె మానఛాదనమును తీసెను, ఆమె తన రక్తఛాదనమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరినీ కొట్టివేయబడను. నీ తల్లి సహోదరుని మానఛాదనమును గాని నీ తండ్రి సహోదరుని మానఛాదననే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానఛాదనను తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని సేనించువాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానఛాదనను తీసెను. వారు తమ పాపశిక్ష భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానఛాదనను తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి నీవు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోతున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకూడనట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలు చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేళ్లు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైనదని నేను మీకు వేరుపరిచిన ఏ జంతువులనే గాని ఏ పక్షి వల్లనే గాని నేల మీద ప్రాకు దీని వల్లే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. పురుషునందేమి స్త్రీయందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారు మరణశిక్ష విధింపవలను. వారిని రాళ్లతో కొట్టవలను. తమ శిక్షకు తామే కారకులు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు నిర్ణయిస్తున్న ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలో, దేవునితోనూ లోకంతో సహవాసం చేస్తూ ఉండడానికి వీల్లేదు. చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు. నువ్వు లోకంలో బ్రతుకుతావా, లోకంలో బ్రతుకు. దేవుడు కానీ నువ్వు దేవుడు కావాలొచ్చి ఇవన్నీ చేయడానికి మాత్రం వీల్లేదు. కుటుంబంలో బంధాలు ఎలా ఉండాలో, బాధ్యతలు ఎలా ఉండాలో అవన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అత్తతో ఎలా ఉండాలో, పిన్నితో ఎలా ఉండాలో, చెల్లితో ఎలా ఉండాలో, అక్కతో ఎలా ఉండాలో, బాబాయ్తో ఎలా ఉండాలో, పిన్నమ్మతో ఎలా ఉండాలో అన్నీ కూడా దేవుడు వారి బంధాలని దేవుడు తెలియజేస్తూ ఇష్టానుసారంగా పశువులాగా ప్రవర్తించకూడదు అని చెప్పి ప్రభువు మాట్లాడుతూ ఆ పశువులతో కూడా చేసే విధానం అంతా కూడా దేవుడు తెలియజేస్తూ ఆయా జనులలో అక్కడ అలాగున్నారు, నువ్వు ఉండడానికి మాత్రం అక్కడ వీల్లేదు. దేవుడు హెచ్చరికలు చేస్తూ దేవుడు వారికి తెలియజేస్తూ లోకంలో చూస్తారు, లోకంలో ఎన్నో రకాలుగా వింటారు, అవన్నీ దుష్కామ ప్రవర్తన అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో అనేక రకాల ఆచారాలతో వాళ్ళు బ్రతుకుతూ దేవునికి ఎంత విరోధంగానో, దేవునికి ఎంత నొప్పించేలాగానో
దేవుని అంత కష్టపెట్టేలాగా ఉన్నారో. అందుకే కదా ఆ రోజు నోవాహు కాలంలో ఈ ప్రజలందరూ దేవుడు ఏర్పాటు చేసిన మార్గములన్నీ కూడా చెరిపేసుకున్నాడు అని చెప్పేసి జలప్రలయం రావడానికి కారణమైంది. ఇదిగో ఇలాంటి ప్రవర్తనను బట్టే, వారందరూ ఇలా జీవించబట్టే దేవుని ఉగ్రతకు, దేవుని కోపం రావడానికి కారణం. దేవుని ఉగ్రత ఊరికే రాదు. దేవుడు మనుషులందరూ కూడా ఆయన రెక్కల కింద కప్పుతాడు. ఆ రెక్కలు దాటి బయటికి వెళ్ళిపోయినప్పుడే శ్రమ, మనుషుల కష్టం, మనుషులు పడే బాధల కారణం అయ్యే. నువ్వు నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా ఆయన కట్టడలు, ఆయన విధులు ప్రకారం మనం జీవించినట్లయితే, మన ప్రవర్తన అంతా కాపాడుకొని, మన మనస్సును దేవుని ఆధీనంలో ఉంచుకొని, దాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, మన చూపు కానీ, మన మాట కానీ, మన క్రియలు కానీ, మన పద్ధతులు కానీ, మన ఆలోచన కానీ ఎక్కడైనా సరే దేవునికి విరోధంగా ఉంటే, దేవుడు చెప్పినట్టుగా నాశన మార్గంలో ఉంటే, వెంటనే ప్రభువా దయతో నన్ను క్షమించయ్యా, నాకు తెలియక చేశాను ప్రభువా, ఇక ఎన్నడూ నేను చేయనయ్యా, నేను లోకంలో ఉన్నానయ్యా, లోక ప్రజలు బట్టి నేను బ్రతికాను ప్రభువా అని దేవుడి దగ్గరికి క్షమాపణ వేడుకున్నట్లయితే, దేవుడు క్షమించి ఇక ఆయన రెక్కలకి చేర్చుకుంటా. ఇక ఎన్నడూ కూడా అటువైపు మార్గం కానీ, అటువైపు ఆలోచన కానీ, చూపు కానీ నువ్వు లేకుండా పవిత్రతను కాపాడుకుంటే సదాకాలం దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని విడిచిపోతావో, ఆయన మాటను కాదని ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో, దేవుడు నిన్ను కూడా ఆ దేశంలో ఆ ప్రజలను కక్కి వేసినట్టుగా నిన్ను కూడా బయటికి తోసేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగానే ఉండు, నువ్వు వెచ్చని స్థితి మాత్రం ఉండదు. కొద్దిగా అటు కొద్దిగా ఇటు ఉండడం అనేది అది మంచిది కాదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకు స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందండి. కృపతో నింపడి, దయతో నింపడి, సహాయం చేసి నడిపించి, తండ్రి మీకు స్తోత్రం. నా దేవ, నా ప్రభువా, మీకు స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందమని వాక్యం ధరనైనా అనేక విషయాలను మీరు మాతో మాట్లాడుతున్నాయన. అయా అపవిత్రమైన ప్రభ, అయా ప్రతి పరిస్థితి మాకు బోధిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద నుంచి, మీ జ్ఞానంతోనైనా మమ్మల్ని నింపి ప్రభా, మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తుండగా ప్రభా, మేము చక్కని మార్గంలో నడవడానికి కృప చూపించి నడిపించి, వాక్యాన్ని ఎవరైతే వినుస్తున్నారో చూస్తున్నారో అందరూ కూడా దీవించి ఆశించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కొందరాలు